ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఏఎస్ఐ మండల వ్యవసాయ అధికారులతో కూడిన బృందం పెద్దారవీడు మండలంలోని కుంట గ్రామంలో గల ఎరువుల షాపులలో ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా అమ్మకాలు కేవలం పంట వేసిన రైతులకి మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు అవసరానికి తగ్గట్టు నిల్వ ఉన్నట్టు, ఇంకా రైతు సేవా కేంద్రాల్లో 100 టన్నులు తెప్పిస్తున్నట్టు సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ చెప్పారు. నానో యూరియా కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు, 6 లీటర్ ఎకరానికి పిచికారీ చేయొచ్చని, ఒక బస్తా యూరియాతో సమానమని, తీసుకుని వెళ్లటం కూడా సులభమని, నేల కాలుష్యం తగ్గించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రతి రైతు నానో యూరియా వాడాలని కోరారు. ప్రతి రైతుకి తాము కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్మరాదని, లేనిచో లైసెన్సులు రద్దు చేస్తామని డీలర్లను హెచ్చరించారు. శ్రీ లక్ష్మీ వెంకట శివసాయి ట్రేడర్స్ షాపుల గోడౌన్లలో స్టాక్ ని తనిఖీ చేసి ఈ పోస్ మెషిన్ వివరాలకి, స్టాక్ రిజిస్టర్ వివరానికి సరిపోల్చారు. తనిఖీలో ఏడీఏ బాలాజీ నాయక్, ఎంఆర్ఓ రామకృష్ణ, ఏవో లక్ష్మీనారాయణ, ఏఎస్ఐ వెంకట సుబ్బయ్య, ఏఈఓ సునీల్ నాయక్, విఏఏ భావన పాల్గొన్నారు.